ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు శ్రీవాణి. నేను కుకట్పల్లి వివేకానంద నగర్లో బోధి యోగా అండ్ థెరపీ సెంటర్ని రన్ చేస్తున్నాను. ఓకే, ఇక్కడ మనకి ఆకుపంచర్ సర్వీసెస్ ఉన్నాయి, అలానే బిహేవియర్ థెరపీ కూడా ఉంది. పిల్లలకు సంబంధించి ఆటిజం పిల్లలు కానీ అబ్నార్మల్ స్పెషల్ చిల్డ్రన్స్కి కూడా బిహేవియర్ థెరపీస్ ఉన్నాయి. అండ్ యోగా, వెయిట్ లాస్ అండ్ కంప్లీట్గా నేచురోపతి ట్రీట్మెంట్స్ కూడా ఉన్నాయి. ఓకే ఓకే ఈరోజు మన ముఖ్యమైన టాపిక్ ఏంటంటే నెక్ సంబంధించిన పెయిన్, అంటే స్పాండిలైటిస్. ఈ మధ్య కాలంలో చాలామందికి సిస్టమ్ మీద కూర్చొని వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే వాళ్ళకి, సాఫ్ట్వేర్ జాబ్స్ చేసే వాళ్ళకి, తర్వాత సిస్టమ్ ముందు కూర్చొని చాలామంది వర్క్ చేస్తున్నారు, ఎక్కువ అవర్స్ కూర్చుంటున్నారు. సో దానివల్ల ఏంటంటే నెక్కి సంబంధించిన ఇష్యూస్ అనేవి వస్తున్నాయి. సో నెక్ ఒక్కటే కాదు, అప్పర్ నెక్ మొత్తం ప్రెజర్ అవుతూ వాళ్ళకి కొంతమందికి ఏంటంటే హ్యాండ్ మజిల్స్ టైట్ అవ్వడము, దాని తర్వాత ఫింగర్స్ తిమ్మిరెక్కడము, తర్వాత సెన్సేషన్ కోల్పోవడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువ అవుతున్నాయి. దానివల్ల ఏంటంటే చాలా రకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. కంప్లీట్గా మీకు తిమ్మిరి వచ్చేసి చేతులు, ఫింగర్స్ అనేవి పని చేయకుండా కూడా జరగవచ్చు. కానీ దానికి సంబంధించి మీరు ఒక 10 minutes లేదంటే ఒక 15 minutes టైం తీసుకొని, రోజు ఒక 15 minutes టైం తీసుకొని ఈ స్ట్రెచ్చింగ్స్ చేసుకున్నారంటే మీకు నెక్ ప్రాబ్లమ్స్ అనేవి రావు. ఓకే, అవి ఎలా చేసుకోవాలో నేను చూపిస్తాను. ఓకే, ముందుగా మీ పోస్చర్ అనేది కరెక్ట్గా ఉండాలి, స్ట్రైట్గా కూర్చోవాలి. తర్వాత మీ నెక్ని కంప్లీట్గా రైట్కి స్ట్రెచ్ చేయాలి, పూర్తిగా స్ట్రెచ్ చేయాలి. మీరు ఎంత చేయగలిగితే అంత. నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ తీసుకోండి. రైట్, లెఫ్ట్, రైట్ అండ్ లెఫ్ట్. నెక్స్ట్ అప్ అండ్ డౌన్. అప్, పూర్తిగా స్ట్రెచ్ చేయాలి. అప్, డౌన్, అప్, డౌన్, అప్, డౌన్. ఓకే, ఇప్పుడు సర్కిల్ రొటేషన్ చేయండి. చేసేటప్పుడు కళ్ళు మూసుకోండి, అంటే మీకు ఆ స్ట్రెచ్చింగ్ ఫీల్ అవ్వాలి, ఎక్కడ స్ట్రెయిన్ అవుతుందో మీకు తెలియాలి కంప్లీట్గా. ఓకే, కళ్ళు మూసుకొని నెమ్మదిగా స్లోగా చేయాలి. మీకు ఎక్కడ స్ట్రెయిన్ ఉందనేది అర్థమైపోతుంది. 2, 3. ఇప్పుడు మళ్ళీ రివర్స్. 1, 2 and 3. ఓకే, ఇప్పుడు నెమ్మదిగా మీ చేతుల్ని చిన్ కింద పెట్టుకోండి, పూర్తిగా పైకి పుష్ చేయండి, ప్రెజర్ ఇస్తూ. హోల్డ్ ఫర్ 5 seconds. ఓకే, ఇప్పుడు ఫింగర్స్ లాక్ చేయండి. హెడ్ బ్యాక్ సైడ్ తీసుకోండి. షోల్డర్ స్ట్రైట్ ఉండాలి, నెక్ని మాత్రమే ప్రెజర్ చేస్తూ బెండ్ చేయండి. ఓకే, ఇప్పుడు మీ రైట్ హ్యాండ్ని రైట్ సైడ్ తీసుకోండి, చెంప పైన లెఫ్ట్కి పుష్ చేయండి. నెక్స్ట్ లెఫ్ట్ హ్యాండ్ లెఫ్ట్ సైడ్ తీసుకోండి, రైట్ సైడ్కి పుష్ చేయండి. రిలాక్స్. ఇప్పుడు మీ రైట్ హ్యాండ్ని తలకి లెఫ్ట్ సైడ్లో ఉంచండి, ఇక్కడ పెట్టాలి. తర్వాత లెఫ్ట్ హ్యాండ్ని వెనక్కి ఫోల్డ్ చేయండి. ఓకే, ఈ ప్రెజర్లో మీరు ఏంటంటే రైట్ సైడ్కి బెండ్ చేస్తూ షోల్డర్ని లెఫ్ట్కి బెండ్ చేయాలి. ఆపోజిట్ డైరెక్షన్లో ప్రెజర్ ఇవ్వండి, చాలా రిలాక్స్ అనిపిస్తుంది. రిలాక్స్. నెక్స్ట్ ఆపోజిట్ సైడ్. నౌ రిలాక్స్. ఓకే, ఇప్పుడు ఫింగర్స్ లాక్ చేసేసి హెడ్ బ్యాక్ సైడ్ తీసుకొని చేతులతో ముందుకు నెట్టాలి, తలతో వెనక్కి నెట్టాలి. అంటే బోత్ సైడ్ మనం ఆపోజిట్ డైరెక్షన్లో ప్రెజర్ ఇవ్వాలి, ఫోర్స్ ఇవ్వాలి. నౌ రిలాక్స్.
ఓకే, ఇలాంటి ఎక్సర్సైజెస్ ఈ స్ట్రెచ్చింగ్స్ నార్మల్గా డైలీ ఒక 1 టైం చేసుకోండి, ఎక్కువ అవసరం లేదు. ఒకవేళ నెక్ స్ట్రెయిన్ ఉన్న వాళ్ళు కావాలంటే ఒక 2-3 టైమ్స్ చేసుకోండి. మీరు కూర్చున్న ప్లేస్లోనే చేసుకోవచ్చు. నార్మల్ రిలాక్సేషన్, చిన్న చిన్న టెక్నిక్స్, ఎక్కువ టైం పట్టదు, అది కూడా బద్ధకమే మనకి. కానీ చేసుకుంటే ఏంటంటే మీకు నెక్ ఇష్యూస్ అనేవి రాకుండా ఉంటుంది. అలానే పడుకున్నప్పుడు నెక్ కింద పెట్టుకునే మీరు ఏదైతే ఎత్తు పెట్టుకుంటారో చాలా తక్కువ ఉండాలి, మ్యాక్సిమం తక్కువనే తీసుకోండి. ఒకవేళ నెక్ పెయిన్ ఆల్రెడీ ఉన్న వాళ్ళు నెక్ మధ్యలో గ్యాప్ వస్తుంది కదా పడుకున్నప్పుడు, ఆ గ్యాప్ కవర్ అయ్యేలాగా ఒక టవల్ని రోల్ చేసుకొని పెట్టుకోండి. దానివల్ల చాలా రిలాక్సేషన్ ఉంటుంది. దాని తర్వాత ఇంకొకటి బ్రీతింగ్ కూడా పనిచేస్తుంది, చూపిస్తాను ఎలా చేయాలో. టేబుల్ పోస్చర్లో ఉండాలి. ఓకే, హ్యాండ్స్ అండ్ లెగ్స్ ఒకటే లైన్లో ఉండేలాగా చూసుకోండి. అలానే చేతులు ఫోల్డ్ చేయొద్దు, లెగ్స్ ఫోల్డ్ చేయొద్దు. ఓకే, ఇప్పుడు మీరు ఇన్హేల్ చేస్తున్నప్పుడు స్పైన్కి మంచి రిలాక్సేషన్, ఇది స్ట్రెచ్ అవుతుందన్నమాట. వర్టిబ్రాస్ అనేవి స్ట్రెచ్ అవుతాయి. నెక్ పైకి లిఫ్ట్ చేస్తూ ఇన్హేల్ చేసుకోవాలి. బ్రీత్ ఇన్ అండ్ హెడ్ అప్, బ్రీత్ అవుట్ అండ్ హెడ్ డౌన్. ఓకే, బ్రీత్ ఇన్ చేసుకుంటూ హెడ్ అప్, డీప్ బ్రీత్, హోల్డ్. అలానే ఎగ్జేల్ చేస్తూ హెడ్ డౌన్. నడుంని పైకి స్ట్రెచ్ చేయాలి పూర్తిగా. ఇన్హేల్, హెడ్ అప్. ఎగ్జేల్, హెడ్ డౌన్. ఇన్హేల్, హెడ్ అప్. Exhale, head down. Inhale, head up. And exhale, head down. రిలాక్స్ అవ్వడం, వజ్రాసనంలో కూర్చోవాలి. ఒక 30 సెకండ్స్ రిలాక్స్ అవ్వాలి. ఓకే, లాస్ట్ పొజిషన్ మత్స్యాసనం కూడా చాలా బాగా పనిచేస్తుంది. అది నార్మల్గా ఎలా చేయాలనేది చూపిస్తాను. స్ట్రైట్గా పడుకోవాలి. ఓకే, మీ హ్యాండ్స్ అనేవి హిప్ కింద పెట్టుకోండి. ఓకే, ఇప్పుడు కంప్లీట్గా మీ షోల్డర్ స్ట్రెచ్ చేస్తూ నెక్ని కంప్లీట్గా డౌన్ చేయాలి. అంటే హెడ్ డౌన్ చేయాలి, నెక్ అప్ ఉండాలి. ఇలా మోచేతుల మీద బ్యాలెన్స్ చేస్తూ నెక్ అప్, హెడ్ డౌన్. ఇది మీకు థైరాయిడ్ గ్లాండ్ స్టిమ్యులేషన్కి కూడా హెల్ప్ అవుతుంది. హోల్డ్ ఫర్ 30 సెకండ్స్. నౌ రిలాక్స్. ఓకే, ఇవి నార్మల్గా చేసుకోండి. ఈ 3 ఫస్ట్ చెప్పిన స్ట్రెచ్చింగ్స్, తర్వాత క్యాట్ అండ్ కౌ బ్రీతింగ్, దాని తర్వాత మత్స్యాసనం. ఈ 3 చేసుకుంటే ఏంటంటే మామూలుగా రిలాక్సేషన్ వచ్చేస్తుంది. దాని తర్వాత కూడా మీకు ఒకవేళ తగ్గకపోతే మన దగ్గర ఆకుపంచర్ ట్రీట్మెంట్ ఉంది. దాంతో కంప్లీట్గా నేచురోపతి ట్రీట్మెంట్, అది మీకు కంప్లీట్గా 100% పెయిన్ తగ్గించడానికి హెల్ప్ చేస్తుంది, రూట్ కాజ్ నుంచి తగ్గిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్.